అన్ని శాఖల సమన్వయంతో మోంథా తుపాను ఐక్యంగా ఎదుర్కొంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కొల్లు ప్రజలకు అందుతున్న సేవల్ని పరిశీలించారు. తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ప్రాణ నష్టం లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా అన్ని కూడా క్లియర్ చేసాం. వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇంకా ఈ మొందా తుఫాన్ ఏదైతే ఉందో మరింత ఉధృతం అయ్యేదానికి అవకాశం ఉంది. తుఫాన్ ముఖ్యంగా మచిలీపట్నం అలాగే కాకినాడ మధ్యలోనే తీరం దాటేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. పునరావాస కేంద్రాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అది కూడా అందుబాటు చేస్తాం. అదే శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా పునరావాస కేంద్రం రావాలా, అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళకి ఫుడ్ కానీ అక్కడ మెడిసిన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మచిలీపట్నం మండలంలో దగ్గర ఒక 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్లో ఒక 7, సౌత్లో ఒక 11 దాకా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అక్కడికి అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఫుడ్ కానీ అక్కడ స్టే చేయడానికి కానీ అక్కడ తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి. తుఫాన్ షెల్టర్స్లో కొన్ని సురక్షిత ప్రాంతాలు కూడా వాళ్ళని తరలించడం కూడా జరిగింది. దానివల్ల ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణహాని జరగకుండా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తూనే కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం. ఫీల్డ్ వర్క్ కూడా అందరూ కూడా ఎవరు కూడా అటు రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫీల్డ్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్స్ కానీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా జిల్లాలకు వేయటం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. ఎవరు కూడా లీవ్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ముందు డ్రైనేజ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత రోడ్ల అవసరాన్ని బట్టి దాన్ని కరెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో అసలు వాటర్ సమస్య ఉండదు, రోడ్లు కూడా సమస్య లేకుండా డ్రైనేజ్ వాటర్ కూడా సమస్య లేకుండా చేయాలని భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.